చేస్తున్నాను సార్. రెండు మూడు పెట్టారు కదా ప్రోగ్రామ్స్, ఒకటి తొలి అడుగు అని, తర్వాత ఇంకేంటది నన్హే కదమ్మా, మా తొలి అడుగు అంటే అదే సార్, స్టార్ ఆఫ్ ది వీక్ పెట్టాను సార్. తర్వాత ఇంకా దీర్ఘాయుష్మాన్ భవ పెట్టాను సార్. దీర్ఘాయుష్మాన్ భవ అంటే ఏ పిల్లవాడిది కానీ బర్త్డే ఉన్న రోజు స్కూల్కి పిల్లలందరికీ చాక్లెట్స్ ఇస్తారు సార్. మామూలుగా అది అందరూ ఇచ్చేదే, కాకపోతే వాళ్ళు స్కూల్కి ఒక గిఫ్ట్ అనేది ప్రజెంట్ చేయాలి సార్. అది వచ్చేసి హ్యాండ్ వాష్కి సంబంధించి సోప్ అనేది ప్రజెంట్ చేయాలి సార్. వాళ్ళు హ్యాండ్ వాష్ ఏం చేస్తారంటే, మేడం తెస్తుందిలే నేను సోప్స్ ఎలాగైనా రుద్దచ్చు అని చెప్పేసి ఇష్టానుసారం రుద్దుతుంటారు సార్. కాబట్టి వాళ్ళ బాధ్యత కూడా ఉండాలి. అదే నేను కూడా ఇచ్చాను ఒక స్కూల్కి ఇది అని చెప్పేసి వాళ్ళు 1 or 2 సోప్స్ ప్రజెంట్ చేస్తుంటారు సార్, డెటాల్ సోప్స్. అది దీర్ఘాయుష్మాన్ భవ ప్రోగ్రామ్ సార్. అది ఈ విధంగా చేస్తున్నారు. విష్ యూ హ్యాపీ బర్త్డే. ఈరోజు 4th క్లాస్ చదువుతున్నటువంటి శశిబాయిది బర్త్డే కాబట్టి తన బర్త్డేకి మీ అందరికీ చాక్లెట్స్ ఇచ్చింది. మరి మన స్కూల్కి ఏం గిఫ్ట్ తెచ్చింది? సోప్స్. దేనికి యూస్ చేస్తాం వీటిని? కాబట్టి మీరు కూడా ప్రతి ఒక్కరూ పుట్టినరోజుకి మన స్కూల్కి ఏం గిఫ్ట్ ఇవ్వాలని అనుకుంటున్నారు? ఓకే, ఇప్పుడు శశిబాయికి అందరూ విషెస్ చెప్పండి. సో ఏకోపాధ్యాయ పాఠశాల 8 సంవత్సరాలుగా మీరు నడుపుతున్నారు ఇక్కడ. అవును సార్. సో నెక్స్ట్ ఏంటి అంటే, ఇంకా స్ట్రెంత్ పెరిగితే పరిస్థితి ఏంటి? ఏమైనా ఇంకా టీచర్స్ వచ్చే అవకాశం ఖచ్చితంగా ఉంది సార్. మొన్న సార్ వెళ్ళిపోయిన తర్వాత ట్రాన్స్ఫర్లో ఎవరైనా తీసుకొని ఉంటే బాగుండింది సార్, కాకపోతే ఎవరు కూడా తీసుకోలేదు సార్ ఈ ప్లేస్. కాబట్టి కొత్త డిఎస్సిలో ఫిలప్ చేశారు సార్. తర్వాత ఈ విషయం మరి మీరు విద్యాశాఖ మంత్రి గారి ముందు పెట్టలేదా? ఈ విధంగా ఉన్నది సార్, కొంచెం ఎవరైనా చెప్పాను సార్. చెప్తే సార్ కూడా పాజిటివ్గానే రెస్పాండ్ అయినారు సార్. కొంచెము మాకు కూడా అది ఆలోచన ఉందమ్మా, ఎక్కడా కూడా సింగిల్ టీచర్స్ లేకుండా చెయ్యాలి అని చెప్పేసి. కాబట్టి నేను కూడా ఆ వంతుగా కృషి చేస్తాను, ఖచ్చితంగా ఎక్కడ సింగిల్ టీచర్స్ లేకుండా నేను చేయదలుచుకున్నాను అని సార్ కూడా చెప్పారు సార్.